What's your opinion on yesterday's meet with Jeevan Reddy and huge crowd gathered in their meet? It is a strong indication to Congress. At least they should wake up now అంటూ చూస్తాం. సో నేను దాని గురించి మాట్లాడతా, 100% మాట్లాడే ప్రయత్నం చేస్తా. జీవన్ రెడ్డి 70 సంవత్సరాల పైగానే ఉంటాడు. సో ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూసిండు, ఎన్నో సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, ఎన్నో సార్లు మంత్రిగా పనిచేసిండు. దేశంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి దగ్గర మనిషి, చాలా స్కోర్ కాంగ్రెస్ మనిషి ఆయనే. సో ఇప్పుడు ఆయన ఈ వయస్సులో తెలంగాణ ప్రజల కోసం పనిచేయాల్సింది పోయి, ఈ వయస్సులో తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ యొక్క దుర్మార్గకాండ, దుష్టకాండ ఏదైతుందో, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతున్నాయో వాటిని వ్యతిరేకిస్తూ ఒక ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సింది పోయి, ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఏర్పాటు చేయాల్సింది పోయి, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గాలు ఎండగట్టిన జీవన్ రెడ్డి, గత ప్రభుత్వంలో కేసీఆర్ను, కేటీఆర్ను వీళ్ళందరినీ కూడా ఏకీపరిచిన జీవన్ రెడ్డి ఈరోజు పొన్నాల లక్ష్మయ్య లాగా అదే చింతకు చేరితే అది వృద్ధాప్య బీఆర్ఎస్ అంటారా, లేకపోతే అది ఒక నాశనానికి దారితీస్తుంది తప్ప ఏమైనా ఉంటుందా? మీరు అక్కడ పోతే కనీసం మాట్లాడే హక్కు ఉంటుందా మీకు? ఇప్పుడు కేటీఆర్ ఏం చేస్తారు, కేటీఆర్ కానీ కేసీఆర్ ఏం చేస్తారు, మీరు వచ్చే వరకే మిమ్మల్ని గౌరవిస్తారు, వచ్చిన తర్వాత మీకు సరి అయినటువంటి విలువిస్తారా? పొన్నాల లక్ష్మి పరిస్థితి ఏమైంది జీవన్ రెడ్డి గారు చెప్పండి ఒకసారి. పొన్నాల లక్ష్మి గారు 2023 నవంబర్ ఆ సమయంలో అప్పుడు జనగామ టికెట్ వేయలే అని చెప్పేసి ఆయన పోయి బీఆర్ఎస్లో చేరిండు. బీఆర్ఎస్లో టికెట్ వచ్చిందా? లేదు. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 2.5 సంవత్సరాల కాలంలో పొన్నాల లక్ష్మి ఎక్కడైనా కనబడ్డా? పొన్నాల లక్ష్మి తన వాయిస్ ఎక్కడ వినిపించిండా? బీఆర్ఎస్ పార్టీ తరఫున కనీసం బీఆర్ఎస్ ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేసిండా? ఆయనకు అసలు నోరు ఉండే ప్రయత్నం చేసిండా? మాట్లాడే ప్రయత్నం చేసిండా? చేయలేదు కదా. మరి ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను, జీవన్ రెడ్డి పరిస్థితి కూడా అదే. ఒక 6 నెలలు ఈయన గురించి చర్చ జరుగుతుందండి. 6 నెలలు కూడా పట్టదు, 1-2 నెలలు ఈయన గురించి చర్చ జరుగుతుంది. 1-2 నెలల తర్వాత ఈయనను కనీసం మాట్లాడే హక్కు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండదు. మీరే చెప్పారు కదా కుటుంబ పాలన అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ, మరి ఆ కుటుంబ పార్టీలకు మీరు పోయిరు కదా, మరి ఎక్కడ స్థానం ఉన్నది మీకు? ఎంత దుర్మార్గమో చూడండి. అంటే జీవన్ రెడ్డి లాంటి ఒక సీనియర్ పొలిటీషియన్స్ కూడా ఈరోజు అదుపు తప్పిపోయి మీరు అది అంటే మీరు దేనికి పనికిరారు, మీ వల్ల ఓట్లు రావు అని చెప్పేసి చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డికి అర్థమైంది. మీ వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టమే అర్థమైంది, ఆయనకు నష్టమే అర్థమైంది. కాబట్టి మిమ్మల్ని బొమ్మలు లెక్క పొగబెట్టిండు. మీరు ఎట్లా బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని చెప్పి ఆయనకు తెలుసు. బొమ్మలు లెక్క పొగబెట్టి పంపించేసిండు. మీరు పోయి బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని తెలుసు, చేరి కూడా. ఇప్పుడు ఏమైంది, అక్కడ పోయిన తర్వాత వాయిస్ ఉండదు, ఏముండదు. మీరు న్యూట్రల్గా ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యల పట్ల మీరు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఉంటే మీకు అంతో కొంత ఇమేజ్ వస్తుండే. కానీ మీరు ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేసి చూడండి. మీ వల్ల తెలంగాణకు ఎంత నష్టం జరిగిందో చూడండి. మీకు నష్టమే, తెలంగాణ నష్టమే. సో ఇట్లాంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి ఏం చేస్తాడో ఏందో అర్థం కాని పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఒకసారి దాని గురించి కూడా డీటెయిల్గా మనం మాట్లాడదాం. ఇగో కేసీఆర్తోనే రాష్ట్ర భవిష్యత్ పునర్నిర్మాణం, త్వరలోనే నా రాజకీయ నిర్ణయం ప్రకటిస్తా, మాజీ మంత్రి జీవన్ రెడ్డి. సో బీఆర్ఎస్లోకి రండి అంటూ, అంటే కలిసిరు అంటే బీఆర్ఎస్లోకి వస్తున్నట్టు కదా, ఆల్రెడీ కండో కప్పుకున్నట్టే కదా, పింక్ కండువా, ఇంకేమున్నది అలా. రాష్ట్ర భవిష్యత్తు పునర్నిర్మాణం జరగాలంటే మళ్ళీ కేసీఆర్ రావాల్సిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే కేసీఆర్ను కలిసి తన రాజకీయ నిర్ణయం ప్రకటిస్తారని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు ప్రజల అంచనాలు నిలబెట్టుకోవడంలో విఫలమైందని విమర్శించారు. గురువారం జైత్యాలకు ఇచ్చేసినటువంటి కేటీఆర్ జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు. బీఆర్ఎస్లోకి రావాలని ఆహ్వానించారంటూ చూస్తాం. సో విషయం ఏంటంటే మళ్ళీ కేసీఆర్ రావాలంటారు, అంటే మళ్ళీ కుటుంబ పాలన రావాలి, మళ్ళీ ఈ యొక్క నిర్బంధ పాలన రావాలి, మళ్ళీ ఈ ఏదైతే మోనోపోలీ పాలన, నియంత పోగల పాలన రావాలని చెప్పి కోరుకుంటున్నారా? జీవన్ రెడ్డి మీరు గతంలో ఏం చెప్పారు? కుటుంబ పాలన, నియంత పాలన ఇవన్నీ చెప్పారు కదా, నిర్బంధ పాలన చెప్పారు కదా, మళ్ళీ దాన్ని మీరు కోరుకుంటున్నారా? తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టే జీవన్ రెడ్డి. ఎస్, బరాబర్ మేము చెప్తున్నాం, తెలంగాణ ప్రజలను మీరు మోసం చేసినట్టే కనబడతా ఉంది. ఇంత ఇప్పుడు 70 సంవత్సరాల వయసులో ఉన్నారు మీరు. ఈ వయసులో కూడా మీకు అధికార దాహం ఉన్నది అంటే ఏమనుకోవాలి మీరు? సరే, ఇప్పటిదాకా 70 సంవత్సరాలుగా మీరు అనేక పదవులు అనుభవించారు. మీకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఓడిపోయారు, ఆ తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు, అంతకుముందు మంత్రిగా అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు ఎమ్మెల్యేగా అనేక సార్లు అవకాశం ఇచ్చింది. మరి మీరు ఇన్ని అవకాశాలు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ మీరు కుంగలోకి, సరే మంచిదే, రేవంత్ రెడ్డి వ్యతిరేకించారు అనుకుందాం. మరి ఇప్పుడు ఏం చేయాలి? మీకు ఇంత అవకాశం ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం కదా, తెలంగాణ ప్రజలు కదా, ఇన్ని అవకాశం తెలంగాణ ప్రజలను మీరు వాళ్ళ కోసం ఏం చేస్తున్నట్టు? ఎస్, బరాబర్ తెలంగాణ ప్రజలను మీరు మోసం చేస్తున్నట్టు కనబడతా ఉంది. ఈ వయసులో అధికార దాహం ఎందుకు నీకు? ఈ వయసులో
ఇంకా పదవులు కావాలి పదవులు అని ఆరాటపడుతున్నావా? ఎందుకే ఈ వయసులో కూడా కనీసం ప్రజల కోసం పనిచేయ, కనీసం మీ జీవితం చరమాంకంలో ఉంది కదా, ఈ వయసులో ప్రజల కోసం పనిచేయండి. ప్రత్యామ్నాయ రాజకీయ వేదికలు దిశగా మీరు అడుగులు వేయాల్సింది పోయి ఇట్లా చేస్తే ఎట్లా? సో దీన్ని మాత్రం నేనైతే వ్యతిరేకిస్తున్నా 100%. అది